పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ నెల 17న నిర్వహించనున్న భారీ రుణమేళాకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. జిల్లా యంత్రాంగం, అధికార యంత్రాంగం కలిసి సభను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఏర్పాట్ల కార్యక్రమ విశేషాలపై మరింత సమాచారం కోసం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఎల్లుండి 17వ తారీఖు పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెగా రుణమేళ కార్యక్రమం అయితే భారీ స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ ఏర్పాటుకు సంబంధించి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఎల్లుండి 17వ తారీఖు భారీ ఎత్తున మెగా రుణమేళ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రబాబు నాయుడు, ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? మెగా 9 టీవీ ఛానల్ వారికి శుభోదయం. ఏదైతే జూలై 17వ తేదీన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి విజయవంతంగా చేపట్టిన ప్రోగ్రాం ఇది, క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రాము. ఈ కార్యక్రమానికి మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా ప్రాంత ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమం హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారిగా ఈ క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రాం అంటే పేద ప్రజలందరూ ఆదుకోవడానికి, ఆర్థిక పరంగా వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఆలోచనతో అందరూ కూడా మరి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడానికి చిన్న వ్యాపారస్తులకి, కౌలు రైతులకి, అదేవిధంగా రైతులందరికీ, చదువుకున్న విద్యార్థులకి, అదేవిధంగా ఏదన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, చిరు వ్యాపారస్తులకి, అదేవిధంగా పిండి మర పెట్టుకోవాలన్నా, ఏదన్నా కారం మిల్లు పెట్టుకోవాలన్నా, గేదెల ఫామ్ పెట్టుకోవాలన్నా, జీవాల ఫామ్ పెట్టుకోవాలన్నా, వీటన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున రుణాలు ఇవ్వడానికి ఒక రుణమేళాలాగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా దాదాపు 2500 కోట్ల రూపాయలతోటి మరి నిధులు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నింటినీ కూడా మన పల్నాడు జిల్లా వాసులందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఇది మొదటి నుంచి కూడా పల్నాడు జిల్లా వెనకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళి ఒక రోల్ మోడల్ లాగా దీన్ని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తానికి కర్త కర్మ క్రియ మన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్తో మాట్లాడి ఫిబ్రవరిలోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల ఇప్పటిదాకా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత పల్నాడు జిల్లా కార్యకర్తలు, నాయకులందరూ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా అధికారులందరూ కూడా ముందడుగులో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి వేలాదిగా కార్యకర్తలు మొబిలైజ్ చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే పేద ప్రజలందరూ కూడా, అట్టడుగు వర్గాలన్నీ కూడా ఆర్థిక పరంగా ముందుకెళ్ళాలి. అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అందరూ కూడా ఎంతో కొంత 50,000 కానీ, ₹1,00,000 కానీ, 2 లక్షల రూపాయలు కూడా సెక్యూరిటీ, మరి డిపాజిట్ లేకుండా కూడా సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నారు. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మరి యూనియన్ బ్యాంక్ కానీ, అన్ని నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకర్సు, అదేవిధంగా అధికారులు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జూలై 17 10 గంటలకు నిర్మలా సీతారామన్ గారు, మరి మాన్యశ్రీ ఫైనాన్స్ మినిస్టర్ గారు రాబోతున్నారు. వారితో పాటు మన ప్రీతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత పల్నాడు జిల్లా అందరూ కూడా బాధ్యత ఉంది. ముఖ్యంగా నరసరావుపేటలో దీన్ని జరుపుకుంటాం కాబట్టి సత్తెనపల్లి రోడ్లో డాక్టర్ కోడెల గారి స్టేడియంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 30,000 మంది నుంచి 50,000 మంది దాకా ప్రజలు హాజరవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం చేస్తాము. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత పల్నాడు జిల్లాలో నరసరావుపేట కార్యకర్తలు తీసుకున్నారు. కాబట్టి కష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా చేసే బాధ్యత మనం తీసుకున్నాం. అదేవిధంగా సర్ ప్రోగ్రామ్ను కూడా దాదాపు 90% సక్సెస్గా చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం కూడా ఘనంగా జరగాలని చెప్పి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన లవ్లీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీడియా సోదరులు, మరి కార్యకర్తలు, నాయకులు, రైతులు, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేయాలని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్యంగా మహిళలకు కూడా ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది. చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మహిళలకి
మహిళలకు సంబంధించి వాళ్ళ బ్యాంకు తక్కువ అంటే ట్రాన్సాక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ఏదన్నా రుణం కావాలన్నా కూడా వాళ్ళకి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం వల్ల చిన్న మహిళలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కూరగాయల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మన మంచి అవకాశం, పెద్ద అవకాశం చెప్పుకోవచ్చు. అంటే ఈ క్రెడిట్ అవుట్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే మెయిన్గా అట్టడుగు వర్గాల ప్రజలు, లో ఇన్కమ్ గ్రూప్ కానీ, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ కానీ, ఎంఎస్ఎంఈ అమలు చేసే వాళ్ళు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, చిన్న చిన్న గన్ని ఫ్యాక్టరీలు పెట్టుకుందామన్నా, అయితే గోనె సంచులు వ్యాపారం చేసుకుందామన్నా, మరి గేదెల వ్యాపారం పెట్టుకుందామన్నా కానీ, మరి జీవాల వ్యాపారం పెట్టుకుందామన్నా వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా ఉచితంగా మనం ఈజీగా లోన్ తీసుకోవచ్చు. తప్పనిసరిగా ఈ లోన్ అనేది అట్టడుగు వర్గాలన్నింటి కూడా రీచ్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్ని నరేంద్ర మోడీ గారు డిజైన్ చేశారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు కూడా మరి వరల్డ్లో కూడా ఆయన బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇవాళ మరి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి వరల్డ్ వైడ్ ఫేమస్ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, మరి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్, వీరందరూ ఆధ్వర్యంలో ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ప్రజలకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు తీసుకున్నాము, ఎంపీ తీసుకున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తీసుకున్నారు, ముఖ్యంగా కలెక్టర్ గారు దీని బాధ్యత మొత్తం తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మనం అందరం కూడా కోరుకునేది బ్యాంకర్స్ అందరూ కూడా మంచి మనసుతోటి ప్రజలందరూ కూడా అండగా ఉండి ఎవరైతే లోన్ అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా 100% లోన్ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా మాట తప్పరు, మడం తిప్పరు కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాము, విజయవంతం చేస్తామని చెప్పి మరి మెగా 9 టీవీ వాళ్ళకి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రేపు 17వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో చిన్న రైతుల దగ్గర నుంచి చిన్న వ్యాపారస్తుల వరకు కూడా పెద్ద వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా రుణ సదుపాయం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏదన్నా ఆ రోజు ఒకళ్ళ ఇద్దరికి రాకపోయినా సరే తక్షణం తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాతే ఆ రుణాలు పెట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కేవలం నారాజుతో స్వామి మెగా 9 పల్నాడు జిల్లా.